హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. పెద్ది మూవీ రివ్యూ ఆల్రెడీ మనం ఒక రివ్యూ అనేది కూడా చేసాము, అది కూడా రాత్రి అయింది. అండ్ ఇన్ డీటెయిల్గా మూవీ రివ్యూలో కూడా వెళ్తే ఆల్రెడీ మనం అనుకున్నట్టే, సో వన్ మ్యాన్ షో పెద్ది అంతా కూడా వన్ మ్యాన్ షో. అదే రామ్ చరణ్. సో రామ్ చరణ్ గారు మరి ఆయన స్ట్రగుల్ కానీ, సో కంప్లీట్గా ఈ మూవీ అంతా కూడా సో ఆయన భుజాల మీద వేసుకొని వెళ్ళిన మాట మనము విన్నాము. సో సేమ్ మూవీ అంతా కూడా అదే కనిపిస్తుంటుంది. అంటే ఇంకా మూవీ గురించి ఆల్రెడీ మన అయితే అందరికీ స్టోరీ లైన్ ఎలా ఉంటుందో ఏందో కూడా మనకు క్లియర్గా చెప్పేశారు బుచ్చిబాబు గారు కానీ మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో. ఏంటంటే ఒక ఊర్లో రైలు ఆగదు, సో ఆ రైలు తేవడానికి పడిన స్ట్రగులే అనమాట. రామ్ చరణ్ గారి తర్వాత మనం గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అయినా ఉంది అంటే అది ఖచ్చితంగా మన జగపతి బాబు గారి గురించే. అండ్ జగపతి బాబు గారు ఉన్నంతసేపు కూడా సో కంప్లీట్గా ఆయన యాక్టింగ్తో కానీ ఒక డిఫరెంట్ గెటప్ వైజ్ కానీ స్లాంగ్ వైజ్ కానీ అండ్ దాంతో ఎవ్రీథింగ్ చాలా కేర్ అనేది కూడా తీసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ మనం ముందుగానే మాట్లాడుకున్నాం ఏంటంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు చాలామంది యాక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు తగ్గట్టు ఇన్ డీటెయిల్గా ఫుల్ లెంత్గా మాత్రం ఇవ్వలేదని మాత్రంగా మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే మూవీ విషయంలో మాత్రం బుచ్చిబాబు గారు స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. ఒక థిన్ లైనే, కానీ దాని చుట్టూ రాసుకున్న విధానం కానీ మనం చూస్తున్న ఫస్ట్ హాఫ్లో వచ్చే కంప్లీట్గా మనకు క్రికెట్ సీన్స్, దాని తర్వాత రింగ్ నుంచి ఒక రన్నర్గా ఒక అథ్లెట్గా అవ్వడము, సో దాని తర్వాత ఆయన పడిన స్ట్రగుల్కి అండ్ ఫైనల్ జస్టిఫికేషన్ వాళ్ళ ఊరిలో రైలు ఆగిందా లేదా, సో అదే అనమాట. సో మూవీ స్టోరీ. మూవీ పాజిటివ్స్ విషయానికి వచ్చేటప్పటికి రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఈ మూవీకి ఇంకో ప్లస్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్తో పాటు అండ్ మెయిన్గా ఆ మ్యూజిక్ కానీ అవన్నీ మనకైతే ఖచ్చితంగా మనందరినీ కూడా కదిలిస్తే కొన్ని సీన్స్లలో ఎమోషన్ అవ్వడం కోసం ఒక మ్యూజిక్ అనేది కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన రాజ్ కుమార్ గారు. సో ఆయనకు చూసుకుంటే ఆయన ఉన్నంత సేపు కూడా సో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ స్పెషల్గా అయితే మనము సెకండ్ హాఫ్లో వచ్చే హాస్పిటల్ ఎపిసోడ్ కానీ ఢిల్లీ సీక్వెన్సెస్ కానీ అన్నీ మన అందరూ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అండ్ కమింగ్ టు ద నెగిటివ్స్ అని కాదు, కానీ కొంతమందికి నచ్చచ్చు, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు అనే విధానం మాట్లాడేసుకుందాం. ఈ మూవీలో మెయిన్గా రన్ టైం గురించి మనం మాట్లాడుకోవాలి. 3 hours 9 minutes ఉందన్నమాట. సో ఈ 3 hours 9 minutesలో ఇంకొంచెం తగ్గించింటే బాగుండు అనే ఫీలింగ్ కూడా రావచ్చు. ఎందుకంటే సో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ప్రతి సీన్ కూడా ఒక హై టెంపో కావాలనుకుంటున్నారు. ఆ సీన్, ఆ సీక్వెన్స్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయి ఆ విధానం కూడా మరి ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అంత హైప్ అనేది కూడా మన టాలీవుడ్ డైరెక్టర్స్ అనేది కూడా తీసుకెళ్ళిన దాంట్లో బుచ్చిబాబు గారు ఎక్కడో కొంచెం అన్నట్టు అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి మనం ముందుగానే మాట్లాడుకున్నాం, క్లైమాక్స్ మాత్రం ఆ ఎమోషన్తో రామ్ చరణ్ గారు నిజంగా సూపర్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఆ క్లైమాక్స్ అనేది అది మన తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో లేదో అనేది ఒక చిన్న డైలమా ఉంటుంది కదా, ఇట్స్ అప్ టు యూ అనమాట. అండ్ వేరే లాంగ్వేజ్లో అంటే ఇట్లాంటివి చూశారు, సో అట్లాంటి యాక్సెప్ట్ చేసిన మూవీస్ అనేది కూడా మనం చూసాము, అలాంటి మూవీస్ అనమాట. ఓవరాల్గా మన పెద్ద మూవీ అయితే ఒక బాగ్ మిల్కా బాగ్, సుల్తాన్ ఇలా అన్ని స్పోర్ట్స్ డ్రామాస్కి సంబంధించి మరి ఒక మిక్సీలో వేసి బయటికి తీస్తే ఎలా ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ అనమాట. ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది కూడా ఏం లేదు. అండ్ పెద్ద మూవీ చూసింటే మాత్రం సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఉంటే మాతో షేర్ చేసుకోండి.